మల్లన్న ఇంత అగ్రెసివ్ గా వెళ్ళడానికి వెనక ఎవరున్నారు? నిజంగా బీసీల ఐక్యతే ఆయనకి అంత ఫైర్ గురి చేస్తుందా, లేదంటే రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు ఈ బీసీ ఓట్? చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. మల్లన్నను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆయన ఎప్పుడు తన బలం మీదనే ఆధారపడ్డాడు తప్ప పార్టీ బలాల మీద కానీ ఆయనకి ఎప్పుడు ఏ పార్టీ కమిట్మెంట్ లేదు. ఎందుకంటే ఆయన మొదట్లో ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ కు బాగా అనుకూలంగా ఉండేవాడు. ఒక స్టేజ్లో బీజేపీలో పోయిండు, 4 రోజులు కూడా ఉండలేదు, మళ్ళీ బయటకు వచ్చాడు. కాంగ్రెస్లో పోయాడు, వాళ్ళు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, గెలిచాడు. కానీ అంతకుముందు ఆయన స్వతంత్రంగా కూడా ఎమ్మెల్సీకి పోటీ చేసి దగ్గర దాకా వచ్చాడు. సో మల్లన్న ఎప్పుడు కూడా ఒక పార్టీ ఫ్రేమ్లో ఉండగలిగే మనస్తత్వం వ్యక్తి కాదు, ఒక నాయకుని కంట్రోల్లో ఉండే నాయకుడు కాదు. ఆయన టార్గెట్ ముఖ్యమంత్రి, ఎప్పటికైనా నేను ముఖ్యమంత్రి అవుతా అని ఆయనకు చిన్నప్పటి నుంచే పట్టుదల ఉంది. ఏది ఆయన ఒక ఛానల్లో ఒక ప్రముఖ యాంకర్గా వచ్చినప్పటి నుంచి ఆయనకు ఆ పట్టుదల పెరిగింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండో, రేవంత్ రెడ్డిని కూడా మొదటి నుంచి చూసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి అయినప్పుడు నేనెందుకు కావద్దు, ఆయనకే కాదు ఇవాళ 10 మందికి ఉంది ఆ కోరిక. రేవంత్ రెడ్డి మన కళ్ళ ముందున్న రేవంత్ రెడ్డి అయినప్పుడు నేనెందుకు ఉన్నా. కానీ రేవంత్ రెడ్డికి వెనకాల ఒక పెద్ద కొండంత అండ ఉంది అనే విషయం వాళ్ళు గ్రహిస్తలేరు. రేపు మల్లన్న ముఖ్యమంత్రి కావాలన్నా కొండంత అండ కావాలి, ఆయన కమ్యూనిటీ సపోర్ట్ కావాలి. కమ్యూనిటీ సపోర్ట్ ఒక రేవంత్ రెడ్డికి రావడం వల్ల ఆయనకు ఉపయోగపడ్డది. బట్ ఈయన కమ్యూనిటీ సపోర్టే కాదు, ఎంటైర్ బీసీ సపోర్ట్ రావాలి. తర్వాత ఆయన వైఫ్ ఎస్సీ కాబట్టి ఎస్సీ సపోర్ట్ కూడా తనకు కావాలి. తర్వాత ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ కావాలి. ఇవన్నీ సమకూర్చుకోగలిగితే మల్లన్న ముఖ్యమంత్రి కావచ్చు. రైట్. బీజేపీ కూడా బీసీ నినాదం ఇంకా మర్చిపోనట్టుంది. ఈ మధ్య కాలంలో కొత్త బీజేపీ ప్రెసిడెంట్ గా బీసీలకి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందమ్మా. ఈటెల రాజేందర్ పేరు అనౌన్స్ చేయడం మిగిలింది. బహుశా ఈ పార్లమెంట్ అయిన తర్వాత అనౌన్స్. మొత్తం బీజేపీ వాళ్ళ సిద్ధాంతాన్ని మార్చుకొని ఇస్తున్నట్టుంది ఈటెల రాజేందర్ కి. ఎలా చూడాలి? యాక్చువల్లీ వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు సిద్ధాంతం ఉన్నది ఆర్ఎస్ఎస్ కు, బీజేపీకి కాదు. ఒకప్పుడు జనసంఘ్ ఉండేది, జనసంఘ్ ఆర్ఎస్ఎస్ కు పూర్తి గ్రిప్ ఉండేది, ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉండేది, ఆర్ఎస్ఎస్ కూడా స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా పోనీలే అన్నట్టుగా వదిలేశారు. అంటే మనం చెప్పినప్పుడు వింటున్నారు కదా, అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినా వాళ్ళు చేసుకొని మన మాట వింటాను కదా. సిద్ధాంతాన్ని కూడా బీజేపీకి ఆపాదిస్తలేరు వాళ్ళు, అది ఆర్ఎస్ఎస్కే ఉంటుంది సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలకు ఏబీపీ కానీ వీళ్ళన్నిటికీ కొంత ఉంటుంది. కానీ రాజకీయ పార్టీ అన్నప్పుడు వాళ్ళకు కొద్దిగా లిబరల్గా ఉండాలి. ఎందుకంటే ఆ పార్టీ మనగడలో ఉండాలంటే అన్ని రాజకీయ భావాలను కూడా ఇళ్ళకి రావాలి. మనం మడిగట్టుకొని కూర్చుంటే ఎప్పటికీ అధికారంలోకి రాలేమని చెప్పి వాళ్ళు 1979-80 తర్వాత ఆ బీజేపీ ఏర్పడ్డా కూడా 90s లో వాళ్ళ సిద్ధాంతాన్ని బలంగా రుద్దడం మానేశారు. ఎవరు గోడ దునికినా కూడా తీసుకోవడం మొదలు పెట్టారు. ఆర్ఎస్ఎస్ ఈ అనుబంధ కొంతకాలం దాకా వచ్చిన వాళ్ళకి ప్రెసిడెంట్ పదవి అనేది బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అలానే ఆ కేటగిరీ నుంచి వచ్చారు. కొంతకాలం దాకా నడిచింది అది. ఇప్పుడు అది కూడా లేదమ్మా. ఇప్పుడు ఎవరు అధికారంలోకి తేగలుగుతారో వాళ్ళకు పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా వామపక్ష భావజాలం నుంచి వచ్చిన ఈటెల రాజేందర్ను ఆ పార్టీలోకే ఆహ్వానించవద్దు. ఆహ్వానించడమే కాక ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన ఎంపీకి గెలిపించి ఇప్పుడు ఆయనను పార్టీ అధ్యక్షుని కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే ఇవాళ బీజేపీకి పోయిన ప్రతిష్ట తిరిగి రావాలంటే రాజేందర్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎలా? రాజేందర్ కు ఇండివిజువాలిటీ ఉంది. టిఆర్ఎస్ నుంచి ఆయన బయటికి గంటేయబడ్డ పద్ధతి ఏదైతే ఉన్నదో అది లక్షలాది మందిని కదిలించింది తెలంగాణలో. ఇది చాలా అంటే ఆయన పట్ల సానుభూతి బాగా పెరిగింది. ఇంకోటి ఆయన మంత్రిగా ఉన్నా కూడా రాని పబ్లిసిటీ ఆ 4-5 రోజులు విపరీతంగా సింపతి వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది రాజేందర్ పట్ల. తర్వాత ఆయన తీసేసిన కారణాలు కూడా అవి అంతగా పార్టీలకు వెళ్ళి ఒక మంత్రిని తొలగించాల్సినంత బలమైన కారణాలేం కాదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఆయన ఎదిగిండు బాగా. తర్వాత ఆ సీట్ రేవంత్ రెడ్డిది, ఆయన గెలిచిన సీటు మల్కాజిగిరి పార్లమెంటు రేవంత్ రెడ్డిది. అంత మెజారిటీతో ఆయన ఎట్లా గెలవగలిగాడు? కాబట్టి బీజేపీ ఏం ఆలోచిస్తున్నదంటే ఒక డెమోక్రటిక్ సెక్షన్స్ ని పోలరైజ్ చేసుకోవాలంటే కేవలం బీజేపీ సిద్ధాంతం ఉంటే కాదు, కొంత లిబరల్స్ ను కూడా మనం తీసుకోవాలి. వామపక్ష భావజాలాలతో ఉన్నాడు కాబట్టి తెలంగాణలో వామపక్ష భావజాలం ప్రభావం చాలా ఉంటుంది. ఇప్పటికీ సరెండర్ అయిన నక్సలైట్స్ కానీ
అరెస్ట్ అయ్యి బయట జీవితం గడుపుతున్న వాళ్ళు కానీ బెయిల్ మీద, తర్వాత వామపక్ష భావజాలంతో ప్రభావితమైన వాళ్ళు కానీ కోట్ల సంఖ్యలో ఉంటారు. కాబట్టి రాజేందర్ అయితే కనుక ఒక మధ్య మార్గంగా ఈ సెక్షన్ ను పోలరైజ్ చేసుకోవచ్చు. రెండవది టిఆర్ఎస్ లో ప్రతి ఒక్కరితో సంబంధం ఉన్న వ్యక్తి రాజేందర్. ఉద్యమ కాలంలో కొన్ని వందల కేసులలో బెయిల్ ఇచ్చి విద్యార్థులను బయటికి తీసుకొచ్చింది రాజేందర్. అంటే ఉద్యమకారులు, వామపక్షవాదులు, టిఆర్ఎస్ సెక్షన్, మళ్ళీ ముదిరాజు కుటుంబం. బీసీలు బలంగా ఉన్నారు, అందులో బీసీల్లో ఎక్కువ బీసీలు ఉన్నది మున్నూరు కాపు ముదిరాజే. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ కదమ్మా. కాబట్టి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అనేది ఇక్కడ అడ్డం రాదు. ఓకే. బట్ బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో పాగా వేయడం అనే మాట ఎప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సమర్థవంతంగా లీడ్ చేయగలుగుతారు రాజేందర్ గారు అని ఆ పొజిషన్ ఇవ్వబోతుందా, ఆ డెసిషన్ ఉండబోతుందా? అంటే బీజేపీ గానీ ఇంకో రాజకీయ పార్టీ గానీ తన బలంతో ఎప్పుడు అధికారంలోకి రాదమ్మా. ఇప్పుడు ఇవాళ ఇతను వచ్చినా కూడా బీఆర్ఎస్ కూడా తోడవుతుంది అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన బలంతో ఆయన ముఖ్యమంత్రి కాలే, తన బలంతో అధికారంలోకి రాలే. టిఆర్ఎస్ మీద కొంత వ్యతిరేకత, తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ చీలకుండా మోడీ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, మోడీ గారు దాన్ని చీలకుండా జాగ్రత్త పడి ఏం చేశారంటే బండి సంజయ్ తప్పించి యాంటీ ఇన్కంబెన్సీ అంతా పోలరైజ్ అయ్యేటట్టు చేశాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదు కానీ టిఆర్ఎస్ రావద్దు అనేది. సో ఇప్పుడు ఏమైతుందంటే రాజేందర్ అధికారంలోకి రావాలి అని అంటే రేవంత్ రెడ్డి మీద వచ్చిన వ్యతిరేకతను టిఆర్ఎస్ వైపు పోకుండా బీజేపీ వైపు మళ్లించగలగాలి. అది చాలా కష్టమైన పని. కానీ ఒకటి చేస్తే అవుతుందమ్మా, బీజేపీ సపోర్ట్తోనో లేకుంటే ఇండిపెండెంట్ గానో ఒక బీసీల పార్టీ కనుక ఎమర్జ్ అయితే, ఆ పార్టీ వెనకాల బీసీలు ర్యాలీ కాగలిగితే, ఆ సపోర్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదొక బలమైన శక్తిగా అవతరిస్తుంది. బీసీలలో చైతన్యాన్ని నేను చూస్తున్నా, పోలరైజ్ అవుతున్నారు. ఇప్పుడు చిరంజీవి లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్, మల్లన్న లాంటి వాళ్ళు పోయిన సభలన్నీ కూడా చాలా ఎమోషనల్ గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకో 2 ఏళ్ల తర్వాతనైనా ఒక రాజకీయ పార్టీగా బీసీలు అవతరించే అవకాశం ఉంది. అప్పుడు రాజేందర్ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కొంత అవకాశం ఉంటుంది వీళ్ళని పోలరైజ్ చేసుకోవడానికి. ఇంకో పక్కన మహేష్ గౌడ్ గారిని ఆయన కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ చేసింది, అక్కడ కొంత సానుభూతి ఉంటుంది. మల్లన్న మళ్ళీ కాంగ్రెస్ తరఫున గెలిచినట్టయితే అది మల్లన్న కూడా కొంత పోలరైజ్ చేసుకోగలుగుతాడు. కానీ ఈ విషయంలో టిఆర్ఎస్ కొంచెం వెనుకబడింది. కవిత గారు కొంత దూకుడుగా ముందుకొచ్చి బీసీలకు సపోర్ట్ చేస్తున్నారు, బీసీల నినాదాన్ని తీసుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్ తీసుకుంటున్నారు. ఆ డిమాండ్ తో పాటు ఆమె కొంత బీసీల సింపతి ఆమెకు వచ్చింది, ఆమె ర్యాలీ చేసుకోగలుగుతాంది. ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ బీసీ మీటింగ్స్ కూడా తను కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి, ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? చాలా అంటే జాగృతిని పటిష్టం చేస్తూనే బీసీ లీడర్స్ తో ఆమె మీటింగ్, మొన్న కూడా తన నివాసంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. అటు కేటీఆర్ గారు పిలుపునిచ్చారు, బట్ అంతకంటే ముందే కవిత గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని పోవాలనుకొని ఆమె జాగృతిని యాక్టివేట్ చేశారు. ఆ తెలంగాణ తల్లి విషయంలో కానీ, ఈ జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలని అసెంబ్లీలో, తర్వాత ఈ కులగణన పైన కానీ, ఏకసభ్య కమిషన్ ను కలవడం కానీ, ఈ మధ్య సాగునీటి సమస్యల మీద ఆమె తీసుకున్న స్టాండ్ కానీ, రౌండ్ టేబుల్, నేను కూడా అటెండ్ అయ్యాను వీటికి. బట్ ఆమె పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని పనిచేస్తున్నది కాబట్టి కొంతకాలం పాటు బీసీలలో ఒక ఫీలింగ్ ఉండే, మేము కూడా అనుకున్నాం మనకు నాయకత్వం లేదా, ఈమె పిలిస్తే మనం ఎందుకు పోవాలి. అయితే నేను కూడా కన్విన్స్ అయింది ఎక్కడ అంటే, ఏ బీసీ నాయకుడు పిలిచినా అన్ని కులాల బీసీ నాయకులు ఎవరు కలవట్లేదు. ఒక బలమైన వ్యక్తిగా ఆమె వాయిస్ కూడా మీడియాలో కానీ బలంగా వినిపిస్తుంది. ఆమెకు క్రౌడ్ పుల్లింగ్ నేచర్ ఉంది, వాయిస్ కి మీడియాలో చెప్పుకోగలిగే ఇది ఉంది. ఎందుకు మనం ఉపయోగించుకోవద్దు? సరే, ఆమెకి ఏమన్నా మన ద్వారా ప్లస్ పాయింట్ అయితే కావచ్చు, ఇమేజ్ బిల్డింగ్ లో కావచ్చు, మిగతా విషయాలలో కావచ్చు. బట్ ఆమె లాంటి బలమైన వ్యక్తి మన కాజును సపోర్ట్ చేసినప్పుడు మనం ఎందుకు సపోర్ట్ తీసుకోవద్దు? మనం చేయలేని పని ఆమె చేస్తున్నది. సో నేను ఎప్పుడు అనుకుంటా, సూర్యుని చూపెడితే సూర్యుని చూడాలి తప్ప ఏళ్ళను చూడొద్దు అని. ఇక్కడ బీసీ ఇష్యూని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడాల్సింది కవితను కాదు, ఇష్యూని చూడాలి. కాబట్టి ఆమె చేసే సభలన్నిటికీ నేను పక్కన కూర్చుంటున్నా వెళ్ళి, నేను రమ్మంటున్నా కూడా అందరినీ. ఎందుకంటే మనం పిలిస్తే అన్ని కుల సంఘాలు వస్తలేవు. రేపు ఆమె బీసీ కృష్ణయ్య గారిని కూడా పిలిచి సభ పెట్టబోతున్నది కులగణన మీద రేపెల్లుండి. సో అందుకని ఒక బలమైన శక్తిగా ఆమె జాగృతిని
ఆ సంస్థను సపోర్ట్ తీసుకొని ఆమె రాజకీయ క్షేత్రంలో యాక్టివ్గా ఉన్నది. ఆ పని పార్టీ చేయలేకపోతున్నది కదా. వాళ్ళు మమ్మల్ని అందరినీ చెన్నైకి పంపించారు స్టడీ చేయమని, బీసీ ఉద్యమాన్ని, బీసీ హక్కులను, అమలైన తీరును. బట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎటువంటి ఇనిషియేటివ్ లేదు. కులగణన విషయంలో కూడా బలమైన వాయిస్ ఆమెదే వినిపించింది. కాబట్టి తప్పేం లేదని అనుకుంటున్నా.